ఇప్పుడు 8 నెలల నుంచి మీరు కూడా చూస్తున్నారు ప్రెసిడెంట్ గా ఏం చేస్తున్నాడు అనేది చూస్తున్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు పెట్టి ఎప్పుడు 15వ తేదీ ఇప్పుడు పెట్టారు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి. ఈ రోజు పెట్టాను సార్ 15/6 దాని మీద డేటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెట్టిన దానికి అది డేటు టైప్ చేసింది 15th, ఈ రోజు పెట్టాను. ఈ రోజే ఇచ్చారా? అంటే కొంచెం హెల్త్ బాగాలేక 4-5 days బయటికి రాలేదు. ఈ రోజు వెళ్ళి అంటే ఈ రోజే ఇటు రేవంత్ రెడ్డి గారికి ప్రజావాణికను పవన్ కళ్యాణ్ గారికి మొన్నే పంపించాను కంప్లైంట్. ఓకే పంపించాను మొన్నే పంపించాను. అంటే ఆయనకు కూడా ఈయన గురించి తెలియాలని పెట్టారా ఇట్లా చేస్తున్నాడు అని? అతను అనవసరంగా అతను మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి. హైదరాబాద్ మాస్టర్లో ఎంకరేజ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి. అదే హరీష్ భాయ్ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్ కానీ, భావన మాస్టర్ కానీ. ఓకే ఇదంతా ఓకే. మీరు ఫెడరేషన్ కూడా పెట్టారు కదా? కంప్లైంట్ ఇచ్చాను సార్. ఫెడరేషన్ చుట్టూ 10 రోజులు తిరిగితే వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడున్న ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో జానీ, దేవర్సీన్, మనవరు, ఈ 3 ఉంటారు యూనియన్ లో. ఈ 3 ఓట్లు వాళ్ళకి అవసరం ఉంటాయి అక్కడ. ఫెడరేషన్ ఎలక్షన్ అప్పుడు ఈ 3 ఓట్లు వాళ్ళకి అవసరం. సరే అది మైండ్లో పెట్టుకొని నన్ను పట్టించుకోలేదా, లేకపోతే మొత్తాన్ని పట్టించుకోలేదు, జానీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశాడా తెలియదు. 10 రోజులు పట్టించుకోలేదు కాబట్టి నేను లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళినా. మళ్ళీ పోలీసు కేసు కూడా ఇది కూడా పెట్టారు కదా, కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఏమైంది ఇప్పుడు ఎప్పుడైతే లెటర్ పెట్టారో గ్రూప్ లో ఏది సతీష్ మీద జనరల్ బాడీలో మాట్లాడతాము, అసోసియేషన్ పని ఆపదని చెప్పి లెటర్ పెట్టిన తర్వాత ఈ లెటర్ తీసుకెళ్లి మన శేఖర్ మాస్టర్ చూపించారు. సరే పర్మిషన్ ఉంది కదా సతీష్ షూటింగ్ వచ్చా అని చెప్పి నన్ను ఒక 1 day షూటింగ్ చెప్పాడు నాగ చైతన్య తండేల్ అనే సినిమాకి. ఒకరోజు శేఖర్ మాస్టర్ ఆ షూటింగ్ చేస్తుంటే అక్కడ అతను పని చేసుకునియకుండా అతనికి ఫోన్ల మీద ఫోన్లు జానీ అండ్ ఈ దేవర్సింగ్ ఇద్దరు ప్రెసిడెంట్ సెక్రటరీ అంటే టార్గెట్ చేశారు మిమ్మల్ని అంటే క్లియర్ గా తెలుస్తుంది. అతనికి ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాడు. అదే మీరు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు బాయ్, ఏదైనా ఉంటే లొకేషన్కి వచ్చి మాట్లాడండి, నేను షూటింగ్ చేయాలా మీతో మాట్లాడాలా గంటలు అని చెప్పి అతను కూడా గట్టిగా మాట్లాడాడు. శేఖర్ మీరు గ్రూప్ లో లెటర్ పెట్టినందుకే సతీష్ కు షూటింగ్ చెప్పినా, షూటింగ్ చేయొద్దని చెప్పి లెటర్ పెట్టండి నేను ఇప్పుడే పంపించేస్తా. మరి ఎందుకు పెట్టారు? షూటింగ్ ఆపట్లేదు మేము ఆయన కరెక్ట్ గానే అడిగాడు. అడిగినందుకు సరే ఆ రోజు షూటింగ్ అయిపోయింది, ప్యాక్ అయిపోయింది, నేను వచ్చేసిన. ఒకటే రోజు షూటింగ్ అయింది. తర్వాత ఒక అదే మంత్ అంటే ఇది మే 3rd జరిగింది 1 day షూటింగ్. అంటే మీరు ఉంటున్నారు అక్కడ షూటింగ్ ఉంటున్నారు అనే విషయం వీళ్ళకి తెలుస్తుంది. లిస్ట్ ఉంటుంది షూటింగ్ వెళ్ళినా వర్కింగ్ రిపోర్ట్ నోట్స్ బోర్డ్ లో డిస్ప్లేలో పెడతారు. ఏ మార్క్స్ షూటింగ్, ఎవరు డాన్సర్స్ వెళ్తున్నారు అనేది, లొకేషన్ ఏంటనే డిస్ప్లే ఉంటుంది. చూసి సతీష్ షూటింగ్ చెప్పాడు శేఖర్ మాస్టర్, ఎలా మళ్ళీ కట్ చేయాలి అని చెప్పేసి అతను దమ్ చేశారు. అది అయిపోయిన తర్వాత మే 3rd షూటింగ్ అయిపోయింది. మే 18th రోజు కమిటీ మీటింగ్ పెట్టుకొని నాకు ఎవరైతే ప్రోగ్రామ్ చెప్పారో అంటే శేఖర్ మాస్టర్ దగ్గర కె సురేష్ అని ఉంటాడు కోఆర్డినేటర్. అంటే డాన్స్ మాస్టర్ ఎప్పుడు డైరెక్ట్ ప్రోగ్రామ్ చెప్పాడు, కోఆర్డినేటర్ కింద ఉంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉంటారు డాన్సర్స్ కి. వాళ్ళు అరేంజ్ చేస్తుంటారు, డాన్సర్స్ వాళ్ళు అరేంజ్ చేస్తుంటారు. ఆ సురేష్ అనే వ్యక్తికి 20,000 రూపాయలు ఫైన్ వేశారు నాకు షూటింగ్ చెప్పాను. ఎందుకు వేశారు అంటే అది కూడా మోనోపాలి, అక్కడ కూడా మోనోపాలి. ఎందుకంటే ఆల్రెడీ మీరు పెట్టిందే కదా చేసుకోవచ్చు అని. అంటే మేము ఏదో పెడతాం, కమిషనర్ చెప్పాడు కాబట్టి ఏదో పెట్టినంత మాత్రం నువ్వు షూటింగ్ చెప్తావా అనేది వాళ్ళ వాదన. మేము డైరెక్ట్ గా చెప్పామా షూటింగ్ చెప్పమని? అంటే చెప్పాలి, స్పెసిఫిక్ గా చెప్తే తప్ప తీసుకోకూడదు అనమాట. అంటే వీళ్ళ ఇంటెన్షన్ అన్నట్టు అలా అసలు సంబంధం లేని మ్యాటర్. ఈ 25,000 ఫైన్ వేసేసరికి మిగతా కోఆర్డినేటర్లు అందరూ భయపడుతున్నారు. షూటింగ్ చెప్పి ఫైన్ సంవత్సరం వాళ్ళకేముంటది. సతీష్ షూటింగ్ చెప్పి వేరే కోఆర్డినేటర్లు ఫైన్ ఎందుకే కోఆర్డినేటర్లు కూడా ఇందులో వాళ్ళు కూడా డాన్సర్స్ కమ్ కోఆర్డినేటర్ 2 వర్క్ చేస్తారు. ఈ వర్క్ ఉన్నప్పుడు అర్థమైంది. అదే 2 వర్గాలు ఇక్కడ, ఒకటి మాస్టర్స్ ఉంటారు యూనియన్ లో, డాన్సర్స్ ఉంటారు. ఈ డాన్సర్స్ లో నుంచే డాన్సర్ చేస్తారు, కోఆర్డినేటర్ చేస్తారు. ఈ 3 పనులు చేస్తుంటారు డాన్సర్స్. మాస్టర్ వర్క్ చేస్తారు. ఇది సో ఇలా మిమ్మల్ని ఇబ్బంది హెరాస్ చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే వేధింపులు గురి చేస్తున్నట్టే లెక్క ఇది. 100% వేధింపులు, కక్ష సాధింపు, పగ. కొంతమంది డాన్స్ మాస్టర్లకు, వర్క్ లేని డాన్స్ మాస్టర్లకు ఫోన్ చేసి సాంగ్ ఉంది వస్తావా అసిస్టెంట్ గా, నీకు 20,000 ఇస్తా, 30,000 ఇస్తా అని చెప్పి అట్లా ఒక 2-3 మాస్టర్లకు అసిస్టెంట్ గా తీసుకెళ్లి, అసలు ఒక మాస్టర్ కింద ఇంకొక మాస్టర్ అసిస్టెంట్ గా పోవడమే తప్పదు. ఎట్లా పోతారు? అతను మాస్టర్, ఇతను మాస్టరే. అతను పని ఉంది కావచ్చు, ఇతను పని లేదు కావచ్చు, ఇద్దరు ఒకటే కేటగిరీ కదా. అలా కూడా కొంతమంది వర్క్ లేని వాళ్ళకు పాపం ఫైనాన్షియల్ గా వీక్ ఉన్న వాళ్ళను ఫోన్ చేసి పిలుచుకొని తన ఓన్ చేసుకుని తన సైడ్ వచ్చేటట్టు చేసుకుంటున్నాడు, తన బలం పెంచుకోవడానికి కోసం అట్లా కూడా చేస్తున్నాడు. అసిస్టెంట్ గా తీసుకోపోయి అది తప్ప, అది ఇంకా తప్పదు. మిమ్మల్ని సపోర్ట్ చేసే మాస్టర్స్ ఉన్నారు సార్ మీ యూనియన్ లో. అది మాస్టర్ల గ్రూప్ లో డిస్కషన్ అయింది. సతీష్ కార్డు మీరు ఎట్లా తీసేస్తారు? జనరల్ బాడీ మీటింగ్ లేకుండా కమిటీకి మీకు ఏం పవర్స్ ఉన్నాయి?
కమిటీ మీటింగ్లో మీరు సతీష్ కార్డు ఎట్లా తీసేస్తారు, ఒక మెంబర్ కార్డు ఇట్లా మీకు ఎట్లా రైట్స్ ఉన్నాయి, మీకు ఇది కావాలని కక్ష సాధన చేస్తుందని చెప్పేసి మాస్టర్ల గ్రూప్లో బాగా వైరల్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మాస్టర్లు అంతా నాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి డాన్సర్ల దగ్గర అంటే ఏదేదో చెప్పుకుంటున్నాడు వాళ్ళకు, ఏదో చెప్పి మీరే నాకు సపోర్ట్ మాట్లాడండి అని చెప్పేసి ఏదో అడుక్కుంటున్నాడు లొకేషన్లో. ఓకే, అంటే ఏం జరిగిందో నాకే తెలియదు. నాకు సో మీరు ఇక లాభం లేదని చివరి దాని కింద ఇది కంప్లైంట్ ఇచ్చారు, సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ దగ్గర కమిషనర్ది కూడా వీళ్ళు ఉల్లంఘించారు కాబట్టి ఇక తప్పని పరిస్థితిలో వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను. ఓకే, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి మీరు పోలీస్ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? 2 వారాలు అవుతుందా, 10 రోజుల? జూన్ 5వ తారీఖు. ఓకే, అదే 2 వారాలు అయిపోయింది. అయితే 2 సార్లు వెళ్తే మన ఎస్ఐ గారు లీవ్ లో ఉన్నారని చెప్పారు, కలవలేదు. నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేక నేను కూడా 2-3 రోజులు వెళ్ళి ఫాలో అప్ చేయలే. అక్కడ ఏమని పెట్టారు కంప్లైంట్? ఇది కంప్లైంట్ చేశారు, నన్ను హరాజ్ చేస్తున్నారు అనేది. కమిషనర్ గారు, లేబర్ కమిషనర్ గారు లేబర్ రూల్స్ కు అగెనిస్ట్ గా వీళ్ళు పనిచేస్తున్నారు, నన్ను హరాజ్ చేస్తున్నారు, నన్ను పని లేకుండా ఉపాధి కోల్పోయేలాగా చేశారు, నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు, ఆర్థికంగా కూడా నష్టపోయేలాగా చేశారు. గత 5 నెలల నుంచి నాకు షూటింగ్ లేకుండా అడ్డుకుంటున్నారు. ఎవరైతే షూటింగ్ చెప్తున్నారో వాళ్ళకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. లెటర్ మాత్రం ఒకటి పెట్టారు, ఏది షూటింగ్ చేసుకోవచ్చు, మాకేం ప్రాబ్లం లేదు, మేము షూటింగ్ అవ్వట్లేదు, షూటింగ్ చేసుకోండి అని చెప్పి ఒక లెటర్ పెట్టారు. కానీ వీళ్ళు పర్సనల్ గా ఫోన్ చేసి షూటింగ్ చెప్పొద్దని, ఎవరైతే మీకు దాన్ని బేస్ చేసుకుని ఎవరైతే మీకు పని చెప్తున్నారో మళ్ళీ వాళ్ళని ఫోన్లు చేస్తాయో లేకపోతే మొత్తానికి మీకు ఇవ్వద్దని మళ్ళీ చెప్తున్నారు అట్లా. దానివల్ల నాకు ఎవరు షూటింగ్ చెప్పట్లేదు. ఈ తర్వాత మధ్యలో ఏం జరిగింది, వినయ్ మాస్టర్ మొన్న ఒక 15 రోజుల కింద అన్న నీకు ఎవరు డాన్సర్ గా షూటింగ్ చెప్పట్లేదు కదా, తన మాస్ అయినా కూడా నాకు సీనియర్ అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి అన్నాను పిలుస్తాడు. ఓకే, అన్నాను పిలుస్తాడు. సో అతను వినయ్ మాస్టర్ నన్ను కేరళకు తీసుకెళ్లాడు, 2 సాంగ్లకు అసిస్టెంట్ గా తీసుకెళ్లాడు. తీసుకెళ్ళినందుకు ఆ వినయ్ మాస్టర్ ఫోన్ చేసి అతను వేరిస్తున్నాడు. మళ్ళీ గ్రూప్ లో ఏం పెట్టాడు మెసేజ్, నేను వద్దన్నా సరే వినయ్ మాస్టర్ సతీష్ ని షూటింగ్ తీసుకెళ్లాడు, ఎట్లా తీసుకెళ్తాడో చూస్తా నేను. అవన్నీ ఉంటాయా మీ దగ్గర? ఉండయా మొత్తం ఆధారాలు ఉన్నాయి కదా, వాయిసెస్ ఉన్నాయి, అవన్నీ పంపిస్తా కావాలంటే. ఓకే, ఎలా తీసుకెళ్లాడు, మిగతా ఏ మాస్టర్ అయినా సరే నేను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, నేను ఏది చెప్తే అదే జరగాల యూనియన్లో, నన్ను కాదని ఎవరైనా సతీష్ షూటింగ్ చెప్తే నేను తీసుకునే నిర్ణయానికి కట్టుబడాలి అని చెప్పేసి బెదిరిస్తున్నాడు మాస్టర్లను. గ్రూప్ లో వాయిస్ పెట్టాడు. తర్వాత ఏం చేశాడు, మళ్ళీ వినయ్ మాస్టర్ను నన్ను అఫీషియల్ గ్రూప్లోకి వెళ్ళి రిమూవ్ చేశాడు. ఓకే, 500 మందికి సంబంధించి ఒక గ్రూప్ ఉంటుంది, ఏదైనా జనరల్ బాడీ మీటింగ్ ఉన్నా యూనియన్లో ఏదైనా యాక్టివిటీస్ జరిగినా ఒక మెసేజ్ పోస్ట్ చేస్తే 500 మంది మేము చూసుకుంటాం, మెంబర్స్ అందరు కలిపి ఒక గ్రూప్ ఉంది 500 మంది. ఆ గ్రూప్లోకి వెళ్ళి మమ్మల్ని ఇద్దరిని తీసేశాడు. ఓకే, గ్రూప్లోకి వెళ్ళి రూమ్ తీసి అధికారం ఈయనకి ఎక్కడిది, నేను ప్రెసిడెంట్ అయితే ఆయన వచ్చి రెస్పెక్ట్ ఇస్తాం సార్, అట్లా ఆయన ఒకటితో గెలిచినా మంచోడైనా చెడ్డ. జానీ మాస్టర్ చేస్తున్నటువంటి ఏదైతే ఈ పనులు ఉన్నాయో అరాచకం సార్, ఇది అంటే రూల్స్ కి నిబంధనల విరుద్ధంగా మీ అసోసియేషన్ కి రూల్స్ కి విరుద్ధంగానే చేస్తున్నట్టు అన్ని క్లియర్ గా తెలుస్తుంది. కక్ష సాధింపు ధోరణితో చేస్తున్నాడు అని చెప్పి మీరు చెప్పిన దాన్ని బట్టి మాకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నిజానికి ఏదంటే ఆయన ఏవైతే చేస్తున్నాడో వాటన్నిటి దగ్గర మీ దగ్గర నాకు తెలిసి ప్రూఫ్లు ఉన్నాయి అనుకుంటే ఇవన్నీ కూడా. అదే కానీ మీ అసోసియేషన్లో మీకైతే జరుగుతున్న అన్యాయం అని చెప్పేసి మీ తరపున మాట్లాడటానికి ఉండారు అసలు. అంటే ఇతను ఎలా భయపెట్టాడంటే, ఒక సీనియర్ డాన్సర్ సతీష్ 30 సంవత్సరాల నుంచి డాన్సర్ ఉన్నాడు, గతంలో 2 సార్లు ట్రెజరర్ గా పోటీ చేశాడు. సతీష్ నే ముప్పు తిప్పలా పెడుతున్నాడు జానీ మాస్టర్. మీ మీద మాట్లాడితే మాకేమైనా మా పరిస్థితి ఏంది అని భయపడుతున్నారు అనమాట. ఒక డాన్సర్ పని చేస్తే 10,000 వస్తాయి సార్, ఒక పాట 3 రోజులు కష్టపడితే 10,000 వస్తాయి. వాడికి 1 లక్ష రూపాయలు వేస్తే డాన్సర్ కు, సాదా సీదా డాన్సర్ కు 10,000 1 లక్ష రూపాయలు ఫైన్ వేస్తే దమ్మున ఒక మిస్టేక్ లా వాడు ఏదైనా మాట్లాడితే నా తరపున 1 లక్ష రూపాయలు ఫైన్ ఇస్తే వాడు ఎలా తట్టుకుంటాడు సార్? డాన్సర్ అనేది సాధారణ జీవితం సార్. అది ఇప్పుడు ఒక పాట చేస్తే మళ్ళీ నెల వరకు ఉంటుందో ఉండదో తెలియదు, 2 నెలల వరకు ఖాళీ ఉంటారు. అంటే అట్లా మొత్తం 500 మందిని ఒక భయానికి లోన్ చేసిండు, థ్రెట్టింగ్ గురి చేసిండు. దానివల్ల ఎవరు బయటకు మాట్లాడలేకపోతున్నారు. జనరల్ బాడీ పెడితే మాట్లాడదామని అందరికి ఉంది, బట్ ఈయన 5 నెలల నుంచి స్కిప్ చేసుకుంటూ వస్తుంది, జనరల్ బాడీ పెట్టట్లేదు. ఈయన మధ్యలో మాసలు అందరూ గట్టిగా మాట్లాడినప్పుడు ఏమన్నాడు, నేను రోజాలో ఉన్నా, రోజు అయిపోతుంది, రోజు అయిపోయినా ఇమ్మీడియట్ గా జనరల్ బాడీ పెడుతున్నా అన్నాడు. అది చెప్పి 2 నెలలు అయిపోయింది. తర్వాత జనసేన మీటింగ్ ఉందని చెప్పేసి మన ప్రచారం ఉందని చెప్పి 1 నెల రోజులు అటు వెళ్ళిపోయాడు. అది అయిపోయింది. రిజల్ట్ వచ్చినాక పెడతా అని చెప్పేసి గ్రూప్లో వాయిస్ పెట్టాడు. రిజల్ట్ వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది, అన్నీ అయిపోయినాయి. మొన్న మే 9వ తారీఖున జనరల్ బాడీ మీటింగ్ అని చెప్పి అనౌన్స్ చేసి 7వ తేదీన క్యాన్సిల్ చేసాడు.
పోయిన నెల జనరల్ బాడీ అనౌన్స్ 15 days బిఫోర్ ప్రయారిటీ 15 days బిఫోర్ అనౌన్స్ చేయాలి. అనౌన్స్ చేశారు. చేసి 7వ తారీఖు నాకు పని ఉంది, నాకు ఈ షూటింగ్ ఉంది, ఆ షూటింగ్ ఉంది, వీళ్ళతో మీటింగ్ ఉంది, వాళ్ళతో మీటింగ్ ఉంది అని చెప్పేసి జనరల్ బాడీ మీటింగ్ పోస్ట్ పోన్ చేసాడు. మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు.